దేవునికి స్తోత్రం. అందరికి వందనాలండి. బాగున్నారా? ప్రభు మనల్ని ప్రేమించారు కదా, మరొక నూతన దినాన్ని మనకి ఇచ్చారు కదా. రాత్రి పడుకొని పొద్దున్నే ఆ నూతన దినాన్ని మనం పొందుకున్నాం ప్రభు కృపను బట్టి. కానీ రాత్రి పడుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉంటారు. కానీ దేవుడు మాత్రం మనల్ని ప్రేమించి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఇచ్చి మన ఆశ పొడిగించారు. అందుని బట్టి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభు నాకేం చేయట్లేదు, నన్నేం ఆశీర్వదించట్లేదు, నాకు ఎలాంటి మేలు చేయట్లేదు ఈ మధ్య అని మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. అసలు ఈ వీడియో చూస్తున్నా నువ్వు బ్రతుకున్నావు అంటేనే అది పెద్ద దేవుని కృప. అదే ఆయన మనకి ఆయుష్ని పొడిగించారు కాబట్టి పెద్ద కృపను పొందుకున్నట్టు మనం దాన్ని బట్టి సంతోషపడాలి. రైట్, మంచిది. మనం సబ్జెక్ట్లోనికి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాట అంటారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అనే మాట ఉంటుందండి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఈ రోజులలో మన కుటుంబాలలో గమనిస్తే తల్లి కూతుళ్ళ మధ్య, తండ్రి కొడుకుల మధ్య, లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అత్త కోడళ్ళ మధ్య కావచ్చు, అల్లుడు మామల మధ్య కావచ్చు, ఇలా అన్ని కోణాలలో ఎవరినైనా తీసుకోండి, ప్రేమలో లేవండి కదా. ఒకప్పుడు ఉన్నంత ప్రేమ ఆప్యాయతలో ఈ రోజుల్లో లేవు కదా. ఎందుకో తెలిసిన ఎందుకు అని అంటే అక్రమము విస్తరించిపోతుంది కాబట్టి ప్రేమ చల్లారిపోతుందండి. సొంత కొడుకు లేకపోతే సొంత కూతురికి వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరా ఈరోజు తల్లిదండ్రులు సొంత పిల్లలకి? అలాగే ఈ పిల్లలే సొంత తల్లిదండ్రులకి వడ్డీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరా? ఇక మరి ఇది కాదండి అక్రమము పెరిగిపోవడం అంటే, ఇది కాదా? కాబట్టి గమనించుకొని అంతము వరకు సహించువాడెవడు వాడు రక్షింపబడతాడని దాని కింద మాట రాయబడి ఉందండి. అంతము వరకు సహించాలి. మన వాళ్ళు మనల్ని ఎన్ని మాటలు అన్నా కానీ, మన వాళ్ళు మనల్ని ఇంతకుముందులా ప్రేమించకపోయినా కానీ మనం మాత్రం అదే ప్రేమను చూపిస్తూ ఉండాలి. ఎందుకంటే అంతం వరకు నువ్వు సహించావనుకో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆయన ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడండి. ఆయనతో పాటుగా కూర్చోబెడతాడు. కాబట్టి అటు కృప మనందరం పొందుకుందాము గాక. ఆమేన్.